మమ్మల్ని బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా విమర్శిస్తున్నా, డైరెక్ట్గానే మమ్మల్ని వ్యతిరేకించి రాయేష్ అనే వాడికి ఇవ్వద్దు సీట్ అని వాళ్ళు పబ్లిక్గా స్టేట్మెంట్లు ఇస్తున్నా, మేమెక్కడ పార్టీ లైన్ కానీ పార్టీ క్రమశిక్షణ కానీ దాట్లే. అయితే అదంతా ఎందుకు? నారా చంద్రబాబు నాయుడు గారి గురించే. చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇప్పుడు జగన్ని ఇదే కారణంతో వదిలేసాను మేము, చంద్రబాబు నాయుడు గారిని వదలలేదంటే కారణం ఏంటండి? ఒకసారి ఆలోచించండి. నాకు ఎమ్మెల్యే అవుదామని అయితే రాలేదు పార్టీలోకి, తెలుగుదేశం పార్టీలోకి, కానీ పెద్ద ఆయన అవకాశం ఇచ్చారు. అలాగని సాధారణమైన వ్యక్తికి ఆయన అవకాశం ఇచ్చాడు. అంత మాత్రాన్ని రాజేష్ మహాజన్ బలహీన అనుకోకండి. రాజేష్ మహాజన్ వెనకతలు కూడా ఒక బలం ఉంది. ఇప్పుడు ఎవరెవరి వెనకాల అయితే ఉన్నారో, ముస్లింల తరపున మాట్లాడాడు, క్రైస్తవుల తరపున, దళితుల తరపున మాట్లాడాడని నన్ను విమర్శించే వాళ్ళకి చెప్తున్నాను. ఆ 3 వర్గాల ఓట్లు మాకు అక్కర్లేదని రాజకీయం చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళ ఓట్లు వద్దా? అంటే మేము ఓట్లు వేయడానికి మాత్రమే పనిచేస్తామా? మా కోసం పోరాడే ఒక్కడు కూడా అసెంబ్లీలో ఉండకూడదండి? మాకు అన్యాయం జరిగితే అడిగేవాడు, అన్యాయం చేయబోతుంటే అడ్డుకునేవాడు ఒక్కడు కూడా